అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ప్రసాదం కట్టె పొంగల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇది తమిళనాడులో బాగా ఫేమస్ రెసిపీ అనమాట. మళ్ళీ పొంగల్ అంటారు అండ్ ఆంధ్రాలో కూడా ఈ రెసిపీని తయారు చేసుకుంటూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తక్కువ నెయ్యి యూస్ చేస్తూ కమ్మగా పొంగల్ చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ రెసిపీ. చిన్న వేరియేషన్ ఉంటుందంతే. కొలతలొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. బెస్ట్ పొంగల్ రెసిపీని చేసేయచ్చు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా లేదా ఇంట్లో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గా చేయాలి అన్న ఈ రెసిపీ చాలా బాగుంటుంది అండ్ చేయడం కూడా చాలా తేలికండి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక అసలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని గానీ ప్యాన్ గానీ పెట్టుకోండి. ఇప్పుడు కొలత కోసం ఇంట్లో ఉండే ఏదో ఒక బౌల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న బౌల్ తో కొలుస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ లో 1.5 కప్పు దాకా బియ్యం వేసుకోండి. అదే కప్పుతో అరకప్పు దాకా పెసరపప్పు కూడా వేసుకోండి. ఇక్కడ పప్పు బియ్యం రేషియో వచ్చేసి 1:3 అన్నమాట. ఈ బియ్యాన్ని పెసరపప్పుని కూడా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి లైట్ గా రోస్ట్ చేయండి. రంగు మారిపోకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. ఈ పొంగలి రుచి అంతా కూడా ఇలా వేయించడంలోనే ఉంటుందన్నమాట. ఇలా వేయించుకున్న బియ్యాన్ని పప్పుని కూడా కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. వెంటనే నీళ్లు వేసి కడగద్దు, చల్లారే వరకు వదిలేసేయాలి. చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో నీళ్లు వేసి 2 సార్లు బాగా కడిగేసేయండి. కడిగిన తర్వాత అదే కప్పుతో 1:4 రేషియోలో మనం నీళ్లు వేసుకోవాలి. అంటే పప్పు బియ్యం కలిపి 2 కప్పులు తీసుకుంటున్నాం కాబట్టి 8 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో చేయట్లేదు, డైరెక్ట్ ఓపెన్ పాట్లో చేస్తున్నాను కాబట్టి ఈ రేషియో తీసుకుంటున్నాను. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో గనక ఉడికించే పని అయితే 1:3 రేషియో అంటే 6 కప్స్ దాకా వాటర్ వేసుకోండి. ఎసరు వేసిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఉడికించండి. ఇది ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 5 నుంచి 6 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే అదే బౌల్తో 1 బౌల్ దాకా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి అవసరమైతే కొంచెం నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేయండి. ఎక్కడా కూడా పలుకు అనేది ఉండకూడదు, చాలా ఫైన్ గా గ్రైండ్ చేసేసేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ ని మనం ఉడికిస్తున్న పొంగల్లోకి వేసేసుకోవాలి. ఇక్కడే మీరు సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేసేసి కాస్త నెయ్యి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాస్త పొంగల్ దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేయండి. ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి వాటర్ కాస్త ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించేసేయాలి. మీరు ప్రెషర్ కుక్కర్ లో ఉడికించిన ఇలా ఓపెన్ పాట్ లో ఉడికించిన రెండిటికి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. పొంగల్ చేసేటప్పుడు ఇంచుమించుగా అదే సమయం పడుతుంది. చూడండి, ఇలా మెత్తగా లూజ్ గా ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ ఆపి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పొంగల్కి నెయ్యి తాలింపు పెడదాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె కూడా వేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి అదే బౌల్ తో అరకప్పు దాకా జీడిపప్పు పలుకులు వేయించండి. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేయించేసేయండి. జీడిపప్పు లైట్ గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తురుముకున్న అల్లం, 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 2 టీ స్పూన్ల దాకా జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు వేసేసి వీటిని దోరగా వేయించేసేయాలి. దించే ముందు కాస్త ఇంగువ, 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ, చిటికెడంత పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలిపి ఈ తాలింపు మొత్తాన్ని పొంగల్లోకి వేసేసుకుని కలిపేసుకోవాలి. అంతే, కమ్మగా రుచిగా గుమగుమలాడే ప్రసాదం కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. పూజలప్పుడు ఈ ప్రసాదం కట్టె పొంగల్ని నైవేద్యంగా పెట్టచ్చు. బ్రేక్ఫాస్ట్ గా చేసుకుంటే కనుక దీనికి కాంబినేషన్ గా పల్లీ చట్నీ గానీ సాంబార్తో గానీ సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అస్సలు ఈ టేస్ట్ ని మిస్ అవ్వద్దు. ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.